హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ అప్డేట్స్ ఆఫ్ క్రికెట్ అండ్ సినిమాస్. సో గైస్, ఈ వీడియోలో ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉండబోతున్నాయి. అలానే వచ్చేసి వీడియో చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో కాబట్టి వీడియో లాస్ట్ టైం చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. సో ఇంకా వచ్చేసి ఇవాళ వీడియోలో ఫస్ట్ క్రికెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ డే 4 మాత్రం ఫినిష్ అయిపోయింది. డే 4 మ్యాచ్ అయితే ఎండ్ అయిపోతుంది అనుకున్నాను కానీ సో అయితే అవ్వలేదు. సో డే 5 అయితే వచ్చింది. డే 5లో పెద్ద ఏమి ఉండదు. సో జస్ట్ వన్ సెషన్ లోనే వచ్చేసి మన వాళ్ళు అయితే చేసి పారదొబ్బుతారు. ఎందుకంటే కేవలం ఉండేది మనకి 65 రన్స్ మాత్రమే. సో ఇంకా వచ్చేసి డే 4 గురించి మాట్లాడుకున్నట్టయితే డే 4 లో ఫస్ట్ వెస్ట్ ఇండీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వెస్ట్ ఇండీస్ సైడ్ నుంచి అయితే ఒక 140+ అయితే వచ్చింది, 150 ఒక హాఫ్ సెంచరీ అయితే వచ్చింది. అండ్ ఈ రోజు మాత్రం 2 సెంచరీస్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ నుంచి అయితే వచ్చింది. సో ఇంకా దాని తర్వాత మన ఇండియా మీదకి షిఫ్ట్ అయిపోతే ఇండియా వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేస్తూ జస్ప్రీత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ అండ్ మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్, రవీంద్ర జడేజా 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్స్ తోటి వాళ్ళని వెస్టిండీస్ వాళ్ళని 390 రన్స్ కి అయితే ప్యాకప్ అయితే చేశారు. దాని తర్వాత మనకి వచ్చేసి 120 రన్స్ అయితే దొరికినాయి. 120 రన్స్ లీడ్ అయితే దొరికింది. దానికి మన వాళ్ళు చేస్ కి దిగిన ఇండియన్ టీమ్ వచ్చేసి ఫస్ట్ జైస్వాల్ 8 రన్స్ చేసి అవుట్ అయిపోయిండు. దాని తర్వాత కేఎల్ రాహుల్ 25 రన్స్ నాట్అవుట్ అయితే ఉన్నాడు. అండ్ సాయి సుదర్శన్ 30 రన్స్ నాట్అవుట్ అయితే ఉన్నారు. సో మొత్తానికి అయితే గైస్ ఇది క్రికెట్ జగత్ లో ఉన్న అప్డేట్స్, క్రికెట్ రివ్యూ. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ది ఆర్ మూవీ అప్డేట్స్. అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తెలుసు కదా ట్రైలర్ రివ్యూ చేసుకుందామా. మామ ట్రైలర్ రవీంద్ర అంటే నాకంటూ నచ్చలే. సీరియస్లీ బ్రో, నాకంటూ ఇదైతే ట్రైలర్ అయితే నచ్చలేదు. సో పెద్దగా ఏం లేకుండే ట్రైలర్లో. స్టోరీ లేనప్పుడు నాకు అర్థం కాలే. స్టోరీ లేనప్పుడు అసలు ఎక్కడ ఏం జరుగుతుంది. ఆడ లవ్ అంటాడు, కాసేపు చూస్తే అదేదో ఆ అమ్మాయిల విరుద్ధంగా చెప్తాడు, ఏదేదో జరుగుతుంది. ఏదైనా మంచిగా అనిపించింది ట్రైలర్లో అంటే విజువల్స్ మాత్రమే. ఆ విజువల్స్ కొంచెం ఓకే అనిపించినాయి. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి ఆ డైలాగ్ కొంచెం ఓకే అనిపించింది. ఆ డైలాగ్స్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మరి పెద్దగా నాకంటూ నచ్చలేదు. సో మరి మూవీ వచ్చిన తర్వాత దీని గురించి డీప్గా అయితే మాట్లాడుకుందాం, క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీసల పిల్ల సాంగ్, అదే మన మనశంకర ప్రసాద్ గారు మూవీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నిన్న రావాల్సింది కానీ నిన్న అయితే రాలేదు. సో అది వచ్చేసి ఇవాళ అయితే రానుందంట. నిన్న ఈవినింగ్ 5 o'clock వచ్చేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చినారు ఈ మూవీ టీం వాళ్ళు. నెక్స్ట్ అప్డేట్ ఏంద్రా అంటే దేవరా మూవీ వచ్చేసి శాటిలైట్ రైట్స్ అయితే ఫైనల్ అయితే సేల్ అయితే అయిపోయినాయంట. సో స్టార్ మాల్ అయితే వచ్చేసి స్ట్రీమింగ్ అయితే కానుంది. ఎప్పుడైతే అదంటే ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ దివాళీలో అవ్వచ్చు, చూద్దాం మరి ఎప్పుడైతే అదేందో. సో నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి కూలీ 19th of October జెమినీలో అయితే స్ట్రీమింగ్ అయితే కానుంది. సో చూసేయండి గైస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి మన కాంతారా చాప్టర్ 1 వచ్చేసి ఫైనలీ 605 crores గ్రాస్ కలెక్షన్స్ తోటి వరల్డ్ వైడ్ గా ఇది వచ్చేసి క్లీన్ హిట్ అయితే అయిపోయింది. సో చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇప్పుడు దాకా అయితే సాధించింది. చాలా క్రేజీగా కేవలం 10 to 11 days లోనే ఐ థింక్ సో 11 days లోనే వచ్చేసి ఇది వచ్చేసి క్లీన్ హిట్ అయిపోయింది. అంటే మామూలు విషయం కాదు ఇది. సో వెల్ డన్ రిషబ్ శెట్టి గారు, వెల్ డన్ కన్నడ ఇండస్ట్రీ, వెల్ డన్ కాంతారా చాప్టర్ 1 టీమ్ మెంబర్స్ అందరికీ. సో కంగ్రాచులేషన్ గైస్. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ ఈ వీడియో ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్ పోలే తెలియజేయండి. అండ్ వీడియోని ఇప్పుడు దాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. So thank you for watching. Take care. Love you all. Sending up to your VIPs officials. Thank you.